హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సాలీ మొహబ్బత్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మాకు జీ5లో అవైలబుల్గా ఉంది. ప్రెజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. రాధికా ఆప్టే గారు హీరోయిన్గా అయితే చేశారు. మూవీని చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్కి మ్యారీడ్ అయ్యి అయితే ఉంటుంది గైస్. హీరోయిన్ మ్యారీడ్ అయ్యి అయితే ఉంటుంది. అయితే హీరోయిన్ ప్రపంచం తన భర్తను బాగా చూసుకోవాలి, ఇంటిని బాగా చూసుకోవాలి. తనకి చెట్లు అంటే చాలా ఇష్టం ఉంటుంది గైస్. చెట్లను ప్రేమగా చూసుకుంటుంటుంది. ఇదే తన ప్రపంచం. అయితే తన భర్తకు అప్పులు అయితే ఉంటాయి గైస్. అయితే హీరోయిన్ పేరు మీద ఇల్లు అయితే ఉంటుంది. వాళ్ళ డాడీ హీరోయిన్ పేరు మీద ఇల్లు అయితే పెడతారు గైస్. అయితే ఆ ఇల్లునైతే అమ్మి తన అప్పును తీర్చేద్దామని అయితే వాళ్ళ భర్త అయితే చెప్తాడు గైస్. అయితే హీరోయిన్ అందుకు ఒప్పుకోదు. ఇలా స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే వన్ డే వాళ్ళ ఇంటికి తన కజిన్ సిస్టర్ అయితే వస్తుంది గైస్. హీరోయిన్ వాళ్ళ కజిన్ సిస్టర్ తన ఇంటికి అయితే వస్తుంది జాబ్ కోసమని, కొన్ని రోజులు స్టే చేద్దామని. అయితే వాళ్ళ భర్త తన కజిన్ సిస్టర్తో అఫైర్ అయితే పెట్టుకుంటాడు గైస్. ఆ విషయం హీరోయిన్కి అయితే తెలుస్తుంది. వన్ ఫైన్ డే వాళ్ళిద్దరిదైతే మర్డర్ అయితే జరుగుతుంది గైస్. హీరోయిన్ వాళ్ళ భర్తది, తన కజిన్ సిస్టర్ది మర్డర్ అయితే జరుగుతుంది. ఇద్దరు చనిపోయి అయితే ఉంటారు. పోలీసులు వస్తారు, ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు గైస్. కేసు ముందుకు తీసుకెళ్తారు. మన ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి, అసలు వాళ్ళిద్దరిని ఎవరు చంపారు, దేనివల్ల చంపారు, మళ్ళీ వాళ్ళ వెనక ఉన్న మోటివ్ ఏంటి, మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చారు, ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు ఏంటి అనేది మీరు మూవీ చేసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. నాకైతే పిచ్చగా నచ్చింది మూవీ. ఎక్కడ బోర్ లేదు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్ళింది మూవీ. ఎక్కడ బోరింగ్ లేకుండా. మెయిన్లీ వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే స్టోరీ ఉందో సూపర్ అనిపించింది. చాలా కొత్తగా, యూనిక్గా అనిపించింది స్టోరీ. మెయిన్లీ రాధికా ఆప్టే గారి పర్ఫార్మెన్స్ ది బెస్ట్ అనిపించింది. చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ ఎక్కడ మనకి బోర్ ఫీల్ చేయదు. ఇంకేమవుతుంది, ముందేమవబోతుంది అని అయితే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా అలా తీసుకెళ్లారు మూవీని ఎడ్జ్ వరకు. ఇంకా మెయిన్లీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏదైతే రివీలింగ్ ఉంటుందో సూపర్గా అనిపించింది. రివీలింగ్ ఏదైతే స్టోరీ రివీల్ అవుతుందో సూపర్గా అనిపించింది. క్లైమాక్స్ కూడా ది బెస్ట్గా ఎండ్ చేశారు. వేరే లెవెల్ అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగా ఎండ్ చేశారు. మూవీ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు గైస్. చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఫస్ట్ టు ఎండ్ వరకు చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. ఆ కాన్సెప్ట్ కానివ్వండి, ఆ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి సూపర్గా అనిపిస్తుంది. అంటే మనకు ఒక్క చోట కూడా బోర్ అయితే ఫీల్ అవ్వం గైస్. వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, మూవీ వెళ్ళే విధానం కానివ్వండి, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా చాలా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా తీసుకెళ్తుంటారు. మెయిన్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రాధికా ఆప్టే గారు సూపర్గా చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేస్తారు. క్లైమాక్స్లో కూడా పర్ఫార్మెన్స్ సూపర్గా అనిపిస్తుంది. మెయిన్లీ క్లైమాక్స్ కూడా ఇంప్రెసింగ్గా, సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది గైస్. చాలా బాగా అనిపించింది క్లైమాక్స్ కూడా. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. జీ5లో అవైలబుల్ ఉంది మూవీ మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వరు. హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. జీ5లో అవైలబుల్గా ఉంది. సాలీ మొహబ్బత్ మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 4 గైస్. నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది గైస్ మూవీ. చాలా అంటే చాలా బాగా నచ్చింది. హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది మూవీ. హైలీ రికమెండ్ చేస్తున్నాను. జీ5లో అవైలబుల్గా ఉంది సాలీ మొహబ్బత్ మూవీ. ఓకే, సాలీ మొహబ్బత్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.